2 months ఈఎంఐ కట్టలేదని బ్యాంక్ మీ కార్ లేదా బైక్ ను వెంటనే తీసుకెళ్లగలదా? అసలు ఆర్బీఐ రూల్స్ ఏమంటాయో తెలుసా? రికవరీ ఏజెంట్లు ఎలాంటి నోటీస్ లేకుండా మీ ఇంటికి వచ్చి మీ వెహికల్ టో చేసి తీసుకెళ్లే హక్కు ఉందా? రికవరీ ఏజెంట్లు రోడ్డుపైనే బెదిరించినా, తిట్టినా, అవమానించినా వారిపై మీరు కూడా చట్టపరంగా చర్య తీసుకోవచ్చని తెలుసా? బ్యాంక్ మీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా వేలానికి వెళ్లేలోపు దాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుందని మీకు తెలుసా? మీ వాహనం వేలం వేసిన తర్వాత కూడా బ్యాంక్ మీకు డబ్బు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. అది ఎప్పుడు, ఎందుకు, చివరిలో బ్యాంక్ దగ్గర నుంచి తప్పనిసరిగా తీసుకోవాల్సిన డాక్యుమెంట్ ఏంటో కూడా చెబుతాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను శిరీష కందుల. మనలో చాలా మంది కార్, బైక్ లేదా స్కూటర్ ను కేవలం ఒక వాహనంగా మాత్రమే చూడరు. అది మన కష్టార్జితం, మన కళ, కొందరికి జీవనాధారం కూడా. ఉద్యోగానికి వెళ్లాలన్నా, వ్యాపారం చేయాలన్నా, పిల్లలను స్కూల్ కు తీసుకువెళ్లాలన్నా, రోజువారీ ఆదాయం సంపాదించాలన్నా వాహనం చాలా మందికి తప్పనిసరి. అందుకే చాలా మంది బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ తీసుకుని ప్రతి నెల ఈఎంఐ చెల్లిస్తూ తమ వెహికల్ ని కొనుగోలు చేస్తారు. కానీ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక్కోసారి ఉద్యోగం పోవచ్చు, వ్యాపారంలో నష్టం రావచ్చు, ఆరోగ్య సమస్యలు రావచ్చు, కుటుంబంలో అనుకోని ఖర్చులు రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో 1 లేదా 2 నెలలు ఈఎంఐ చెల్లించడం కష్టమవుతుంది. అప్పుడు చాలా మంది మనసులో ఒకటే భయం మొదలవుతుంది. ఇక బ్యాంకు వాళ్ళు వస్తారా, వెహికల్ తీసుకెళ్లిపోతారా, ఇంటి దగ్గర అవమానం అవుతుందా అనే ఆందోళన పెరుగుతుంది. కానీ ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. ఈఎంఐ ఆలస్యం అయితే బ్యాంకుకు కొన్ని చట్టబద్ధమైన హక్కులు ఉన్నట్లే లోన్ తీసుకున్న వ్యక్తికి కూడా చట్టం కల్పించిన హక్కులుంటాయి. అందుకే బ్యాంక్ అయినా, ఫైనాన్స్ కంపెనీ అయినా ఆర్బీఐ మార్గదర్శకాలు, మీరు సంతకం చేస్తున్న లోన్ అగ్రిమెంట్, అలాగే తమ బోర్డు అప్రూవ్డ్ రికవరీ పాలసీ ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవాలి. తమకు నచ్చిన విధంగా ఒక్కసారిగా ఎలా అంటే అలా వ్యవహరించే హక్కు ఎవరికీ లేదు. ఈ వీడియోలో 1 లేదా 2 ఈఎంఐలు మిస్ అయితే నిజంగా ఏమవుతుంది, బ్యాంకు ఎలాంటి ప్రక్రియను అనుసరించాలి, రికవరీ ఏజెంట్ల హద్దులు ఎక్కడి వరకు ఉంటాయి, మీ వాహనం స్వాధీనమైతే తిరిగి ఎలా పొందవచ్చు, ఒకవేళ వేలం వేసినా మీ హక్కులు ఏంటి, అన్నిటిని కూడా అధికారిక మార్గదర్శకాలు, నిపుణుల అభిప్రాయాలు, చట్టపరమైన ప్రక్రియ ఆధారంగా చాలా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మొదటి ప్రశ్నతో ప్రారంభిద్దాం. 1 లేదా 2 ఈఎంఐలు మిస్ అయితే వెంటనే వాహనం సీజ్ చేస్తారా? దీనికి సమాధానం సాధారణంగా కాదు. ఎందుకంటే ఆర్బీఐ ఎక్కడ ఒక్క ఈఎంఐ మిస్ అయితే వాహనం తీసుకెళ్ళాలి లేదా 2 ఈఎంఐలు మిస్ అయితే తప్పనిసరిగా సీజ్ చేయాలి అని ఎలాంటి సంఖ్యను నిర్ణయించలేదు. ప్రతి లోన్ కేసు లోన్ అగ్రిమెంట్ లో ఉన్న నిబంధనలు, అలాగే సంబంధిత బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి రికవరీ పాలసీ ఆధారంగా ముందుకు సాగుతుంది. ఇక్కడ చాలా మంది అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీరు వెహికల్ లోన్ తీసుకున్నప్పుడు చేసే లోన్ అగ్రిమెంట్ లో సాధారణంగా హైపోథెటికేషన్ క్లాజ్ ఉంటుంది. అంటే వెహికల్ మీ పేరు పైనే రిజిస్టర్ అయినప్పటికీ లోన్ పూర్తిగా చెల్లించే వరకు ఆ వాహనంపై బ్యాంకుకు ఒక భద్రతా హక్కు ఉంటుంది. అందుకే మీరు వరుసగా లోన్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఒప్పందంలో పేర్కొన్న ప్రక్రియ ప్రకారం బ్యాంక్ రికవరీ చర్యలు ప్రారంభించే అవకాశం ఉంటుంది. కానీ అది కూడా చట్టం చెప్పిన విధానంలోనే జరగాలి. బ్యాంక్ బజార్ బిజినెస్ డైరెక్టర్ అంకిత్ బగాడియా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఆయన ప్రకారం లోన్ అగ్రిమెంట్ లో పేర్కొన్న నిబంధనలు, అలాగే సంబంధిత బ్యాంక్ బోర్డ్ అప్రూవ్డ్ రికవరీ పాలసీలో ఉన్న విధానాన్ని అనుసరించకుండా కేవలం 1 లేదా 2 ఈఎంఐలు మిస్ అయ్యాయని వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకోవటం సరైన విధానం కాదు. అంటే బ్యాంక్ కూడా ఒక నిర్ణయించిన ప్రక్రియను అనుసరించాల్సిందే. అయితే చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఈఎంఐ ఆలస్యమైందని బ్యాంక్ ఫోన్లను ఎత్తకుండా ఉండడం. అది సమస్యను తగ్గించదు, మరింత పెంచుతుంది. మీరు నిజంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ముందుగానే బ్యాంకుతో మాట్లాడండి, మీ పరిస్థితిని వివరించండి. కొన్ని సందర్భాల్లో ఆలస్యంగా చెల్లించే అవకాశం, బాకీని క్రమబద్ధీకరించే అవకాశం లేదా రీస్ట్రక్చరింగ్ వంటి పరిష్కారాలు కూడా బ్యాంక్ పరిశీలించవచ్చు. ప్రతి కేసు ఒకేలా ఉండదు, కాబట్టి బ్యాంకుతో కమ్యూనికేషన్ కొనసాగించడం చాలా ముఖ్యం. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. వాహనం స్వాధీనం చేసుకునే ముందు బ్యాంక్ ఏం చేయాలి? ఆర్బీఐ ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ ప్రకారం రుణం ఇచ్చే సంస్థ బారోవర్తో పారదర్శకంగా వ్యవహరించాలి. అంటే ఈఎంఐలు చెల్లించకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, రికవరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ పరిస్థితుల్లో వాహనం స్వాధీనం చేసే అవకాశం ఉంటుంది వంటి ముఖ్యమైన విషయాలు లోన్ అగ్రిమెంట్ లో స్పష్టంగా ఉండాలి. అలాగే బ్యాంక్ రూపొందించిన రికవరీ పాలసీ కూడా ఇదే ప్రక్రియకు అనుగుణంగా ఉండాలి. ఒకవేళ రికవరీ కోసం బయట ఏజెన్సీని లేదా
రికవరీ ఏజెంట్ ను నియమిస్తే ఆ విషయాన్ని కూడా బారోవర్ కు తెలియజేయాలి. అంటే మీతో ఎవరు మాట్లాడుతున్నారు, ఏ సంస్థ తరపున వస్తున్నారు, వారికి అధికారిక అనుమతి ఉందా అనే విషయాలు మీకు తెలిసే హక్కు ఉంది. ఇక్కడ మరొక విషయం గుర్తుంచుకోండి, చాలా మంది నోటీస్ అంటే ఒకే రకం నోటీస్ అందరికీ వస్తుంది అనుకుంటారు. కానీ వాస్తవానికి కమ్యూనికేషన్ విధానం, నోటీసుల ప్రక్రియ, తదుపరి చర్యలు, లోన్ అగ్రిమెంట్ సంబంధిత బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి అంతర్గత రికవరీ పాలసీపై ఆధారపడి ఉంటాయి. అందుకే లోన్ తీసుకునేటప్పుడు సంతకం చేసిన అగ్రిమెంట్ ను పూర్తిగా చదవడం చాలా అవసరం. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు మిమ్మల్ని రక్షించే మొదటి డాక్యుమెంట్ అదే. సో గుర్తుంచుకోండి, ఈఎంఐ మిస్ కావడం చిన్న విషయం కాదు. అదే సమయంలో ఈఎంఐ ఆలస్యమైందని బ్యాంకు కూడా చట్టబద్ధమైన ప్రక్రియను పక్కన పెట్టి వ్యవహరించలేదు. బారోవర్గా మీ బాధ్యతలు ఉన్నట్లే మీ హక్కులు కూడా ఉన్నాయి. ఆ హక్కులను తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అర్థమైందా అండి? ఇప్పుడు చాలా మందిని ఎక్కువగా భయపెట్టే అంశం గురించి మాట్లాడుకుందాం. అది రికవరీ ఏజెంట్ల గురించి. ఈఎంఐ ఆలస్యమైన వెంటనే ఇక రికవరీ వాళ్ళు ఎప్పుడు వస్తారో, రోడ్డు మీద ఆపేస్తారేమో, ఇంటి దగ్గర గొడవ చేస్తారేమో అని చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి వీడియోలు తరచూ కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రతి సంఘటన చట్టబద్ధమైన రికవరీ చర్య అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది ఒక్కటే, బ్యాంకుకు బాకీని వసూలు చేసుకునే హక్కు ఉంది. కానీ ఆ హక్కును వినియోగించే విధానం మాత్రం చట్టబద్ధంగా, మర్యాదగా, పారదర్శకంగా ఉండాలి. బ్యాంక్ బజార్ బిజినెస్ డైరెక్టర్ అంకిత్ బగాడియా చెప్పిన ప్రకారం వెహికల్ ని స్వాధీనం చేసుకునే సమయంలో రికవరీ ఏజెంట్లు బలవంతం చేయడం, బెదిరించడం లేదా హింసాత్మక పద్ధతులు ఉపయోగించడం సరైన విధానం కాదు. ఆర్బీఐ కూడా బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు రికవరీ కోసం నియమించే ఏజెంట్లు శిక్షణ పొందిన వారే ఉండాలని, వారి ప్రవర్తనకు సంబంధిత బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సిని బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. అంటే రికవరీ ఏజెంట్ తప్పుగా ప్రవర్తిస్తే అతను మా ఉద్యోగి కాదు అని బ్యాంక్ పూర్తిగా బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందుకే మీ దగ్గరకు వచ్చే రికవరీ ఏజెంట్ వద్ద అధికారిక ఆథరైజేషన్ లెటర్ లేదా అథారిటీ డీటెయిల్స్, అలాగే ఐడెంటిటీ కార్డు ఉండాలి. మీతో మాట్లాడేటప్పుడు తగిన గౌరవంతో వ్యవహరించాలి. లోన్ వసూలు చేయాలనే పేరుతో బెదిరించడం, అసభ్య పదజాలం యూజ్ చేయడం, కుటుంబ సభ్యులను అవమానించడం, పక్కవారి ముందు పరువు తీయాలనే ప్రయత్నం చేయడం, బలవంతంగా గొడవ పెట్టుకోవడం లేదా శారీరకంగా భయపెట్టడం వంటి చర్యలు ఆర్బీఐ మార్గదర్శకాల స్ఫూర్తికి విరుద్ధం. రుణం వసూలు చేయడం ఒక ప్రక్రియ, కానీ బారోవర్ గౌరవాన్ని కించపరచడం ఆ ప్రక్రియలో భాగం కానే కాదు. ఒకవేళ మీతో రికవరీ ఏజెంట్లు అనుచితంగా ప్రవర్తిస్తే మీరు కూడా నిశ్శబ్దంగా ఉండాల్సిన అవసరం లేదు. ముందుగా ప్రశాంతంగా ఉండండి. కోపంతో వాగ్వాదానికి దిగకుండా జరిగిన సంఘటనకు సంబంధించిన ఆధారాలను భద్రపరచండి. ఫోన్ కాల్స్ ఉంటే వాటి వివరాలు, మెసేజ్లు, వాట్సాప్ చాట్లు, తేదీలు, సమయాలు, అవసరమైతే వీడియో లేదా ఫోటోలు భద్రంగా ఉంచండి. తర్వాత సంబంధిత బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి కస్టమర్ కేర్, గ్రేవియన్స్ రెడ్రెసల్ సెల్ లేదా నోడల్ ఆఫీసర్ కు అధికారికంగా ఫిర్యాదు చేయండి. ప్రతి నియంత్రిత బ్యాంక్, ఎన్బిఎఫ్సి లో ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఒకవేళ అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అలాగే పరిస్థితిని బట్టి కన్స్యూమర్ కమిషన్ లేదా సంబంధిత కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. కాబట్టి రికవరీ ఏజెంట్లు చెప్పింది చివరి మాట కాదు. చట్టం వారికి వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. అందుకే భయపడకుండా చట్టబద్ధమైన మార్గంలో ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. ఇప్పుడు మరొక ముఖ్యమైన అపోహను తొలగిద్దాం. చాలా మంది వాహనం సీజ్ అయిపోయిందంటే ఇక అంతే, దాన్ని తిరిగి పొందే అవకాశం ఉండదు అని అనుకుంటారు. కానీ ప్రతి సందర్భంలో అది నిజం కాదు. వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం అంటే వెంటనే యాజమాన్యం పూర్తిగా బ్యాంకుకు మారిపోయింది అని అర్థం కాదు. రీపొజిషన్ అనేది రికవరీ ప్రాసెస్ లో ఒక దశ మాత్రమే. తర్వాత కూడా కొన్ని చట్టబద్ధమైన ప్రక్రియలు ఉంటాయి. చాలా సందర్భాల్లో బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి వాహనాన్ని విక్రయించే ముందు బాకీని క్లియర్ చేసుకునే అవకాశం ఇస్తుంది. మీరు చెల్లించాల్సిన అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, వడ్డీ ఎంత ఉంది, ఒప్పందం ప్రకారమే వర్తించే ఛార్జెస్ ఎంత ఉన్నాయి అనే వివరాలు తెలుసుకునే హక్కు మీకు ఉంది. అందుకే బ్యాంక్ తో మాట్లాడేటప్పుడు కేవలం ఫోన్ లో చెప్పిన మొత్తాన్ని నమ్మకుండా బాకీల వివరాలను రాతపూర్వకంగా లేదా అధికారిక స్టేట్మెంట్ రూపంలో ఇవ్వమని అడగడం మంచిది. ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, వాహనం స్వాధీనమైన తర్వాత సమయం చాలా విలువైనది. ఎందుకంటే రికవరీ ప్రాసెస్ ఒక దశ నుంచి మరొక దశకు వెళ్తూ ఉంటుంది. అందుకే ఇక అయిపోయింది అని అనుకుని బ్యాంక్ తో మాట్లాడకుండా ఉండకండి. మీకు సాధ్యమైతే కుటుంబ సభ్యుల సహాయం తీసుకొని అవసరమైన డబ్బు సమకూర్చుకొని బ్యాంక్ తో చర్చించి బాకీని క్లియర్ చేసే అవకాశాన్ని ఉపయోగించుకోండి. కొన్ని సందర్భాలలో లోన్ టర్మ్స్ రికవరీ పాలసీ ప్రకారం వాహనం విక్రయ ప్రక్రియ పూర్తి కాకముందే బాకీ చెల్లిస్తే వాహనం తిరిగి పొందే అవకాశం ఉండొచ్చు. సో గుర్తుంచుకోండి, రికవరీ ప్రక్రియ ప్రారంభమైందంటే అంతా ముగిసిపోయిందని అనుకోవద్దు. చట్టం చెప్పిన ప్రక్రియలో మీకు హక్కులుంటాయి. బ్యాంక్తో కమ్యూనికేషన్ కొనసాగించడం, అధికారిక పత్రాలు తీసుకోవడం, అవసరమైతే ఫిర్యాదు చేయడం, సరైన సమయంలో బాకీని క్లియర్ చేయడానికి ప్రయత్నించడం, ఇవన్నీ చాలా కీలకమైన విషయాలు. చాలా మంది తెలియక చేసే తప్పే తర్వాత పెద్ద నష్టానికి కారణమవుతుంది. కాబట్టి భయపడకుండా
కానీ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి అడుగు ఆలోచించి వేయండి. అర్థమైందా అండి? ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన చివరి విషయానికి వద్దాం. చాలా మంది వాహనం వేలం వేసిన తర్వాత ఇక మనకు ఎలాంటి హక్కు ఉండదు అనుకుంటారు, కానీ అది పూర్తిగా సరైన అభిప్రాయం కాదు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి దాన్ని విక్రయించే సమయంలో కూడా లోన్ అగ్రిమెంట్ లో ఉన్న నిబంధనలు, సంబంధిత సంస్థ రికవరీ పాలసీ, వర్తించే చట్టపరమైన విధానాలను అనుసరించాలి. సాధారణంగా వాహనం విక్రయ ప్రక్రియ ప్రారంభించే ముందు బారోవర్ కు కమ్యూనికేషన్ లేదా నోటీస్ ఇస్తారు. దీని ఉద్దేశం వాహనం విక్రయానికి వెళ్లే ముందు బాకీలను క్లియర్ చేసుకునే చివరి అవకాశాన్ని ఇవ్వడం, అలాగే తదుపరి చర్యల గురించి బారోవర్ కు తెలియజేయడం. అయితే ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఏ రూపంలో సమాచారం ఇస్తారు అనేది లోన్ అగ్రిమెంట్ మరియు సంబంధిత బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి విధానాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం చూడండి. జస్ట్ ఇమాజిన్ మీ లోన్ అవుట్ స్టాండింగ్, వడ్డీ, ఒప్పందం ప్రకారం వర్తించే ఛార్జెస్, రికవరీకు సంబంధించిన చట్టపరమైన ఖర్చులు మొత్తం కలిపి 2 లక్షల రూపాయలు అయ్యాయి. తర్వాత మీ వెహికల్ 3 లక్షల రూపాయలకు విక్రయించబడింది. అప్పుడు బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి తమకు రావాల్సిన 2 లక్షల రూపాయలను మాత్రమే సర్దుబాటు చేసుకోవచ్చు. మిగిలిన ఆ 1 లక్ష రూపాయలు మీకే చెందుతాయి. ఎందుకంటే రీపోజిషన్ ప్రక్రియ ఉద్దేశం బాకీని రికవర్ చేయడమే కానీ బారోవర్ ఆస్తి ద్వారా అదనపు లాభం పొందడం కాదు. అందుకే వాహనం విక్రయించిన తర్వాత కూడా మీ ఆర్థిక హక్కులు పూర్తిగా ముగిసిపోవు. సో మీ వెహికల్ అమ్మిన తర్వాత బ్యాంకును ఒక ముఖ్యమైన స్టేట్మెంట్ ఇవ్వమని అడగాలి. అది సేల్ ప్రొసీడ్ స్టేట్మెంట్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్, అకౌంట్ సెటిల్మెంట్ స్టేట్మెంట్ లేదా ఫైనల్ సెటిల్మెంట్ వివరాల రూపంలో ఉండవచ్చు. పేరు ఏదైనా కావచ్చు, కానీ అందులో కొన్ని ముఖ్యమైన వివరాలు తప్పకుండా ఉండాలి. వాహనం ఎంత మొత్తానికి అమ్మారు, మీ అవుట్ స్టాండింగ్ లోన్ ఎంత ఉంది, ఎంత వడ్డీ లెక్కించారు, అగ్రిమెంట్ ప్రకారం ఎలాంటి ఛార్జెస్ జత చేశారు, రికవరీ లేదా ఆక్షన్ కు సంబంధించిన ఖర్చులు ఎంత చూపించారు, ఈ మొత్తం లెక్కల తర్వాత చివరి సెటిల్మెంట్ ఎలా చేశారు అనే పూర్తి వివరాలు అందులో ఉండాలి. ఈ సెటిల్మెంట్ ను చూసిన తర్వాతే బ్యాంకు చేసిన లెక్కలు సరైనవో కావో మీరు పరిశీలించగలుగుతారు. ఒకవేళ అన్ని బాకీలు, చట్టబద్ధమైన ఖర్చులు తీసేసిన తర్వాత కూడా డబ్బు మిగిలి ఉంటే ఆ మొత్తం మీకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అందుకే మీ వెహికల్ అమ్మిన తరువాత బ్యాంకుతో సంబంధం ముగిసిపోయిందని అనుకోకుండా ఈ లెక్కలను తప్పకుండా పరిశీలించాలి. అర్థమైందండి? ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, తెలియకపోవడం వల్ల చాలా మంది తమ హక్కులను కోల్పోతారు. అలాగే ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టబద్ధంగా ప్రశ్నించే ధైర్యం కూడా వస్తుంది. కాబట్టి లోన్ తీసుకునే ముందు అగ్రిమెంట్ ను పూర్తిగా చదవండి. ఈఎంఐ చెల్లింపులను సాధ్యమైనంత వరకు సమయానికి చేయండి. బ్యాంక్ నుంచి వచ్చే ప్రతి అధికారిక సమాచారం లేదా నోటీసును జాగ్రత్తగా పరిశీలించండి. ఏదైనా సందేహం ఉంటే వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించండి. అవసరమైతే మీ ఫిర్యాదును అధికారికంగా నమోదు చేయండి. సరైన సమాచారం తెలుసుకోవడం, సరైన సమయంలో స్పందించడం, ఇవే మీ ఆస్తిని, మీ హక్కులను కాపాడే మొదటి అడుగులు. ఓకేనండి? ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వెహికల్ లోన్ తీసుకున్న మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. చాలా సార్లు ఒక చిన్న అవగాహన పెద్ద ఆర్థిక నష్టాన్ని నివారిస్తుంది. ఇలాంటి బ్యాంకింగ్, ఫైనాన్స్, ప్రభుత్వ పథకాలు, చట్టపరమైన హక్కులపై పూర్తిగా పరిశీలించిన సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే బాస్ వాలా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. మరొక యూస్ఫుల్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టేట్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192 కి వాట్సాప్ చేయండి. బాస్ వాలా, బీ ద బాస్.